ప్రజా సంక్షేమం గురించి ప్రజలకు సంబంధించిన సమస్యల విషయంలో ఆయన ఆవేదన చూస్తేనే అర్థమైంది. ఇప్పుడు మీరందరికీ సేవ చేయాలని, మీ అందరి పక్షాన పోరాటం చేయాలని ఒక సంకల్ప బలంతో మళ్ళా తిరిగి గెలిచి శాసనసభ్యుడిగా ఎన్నికై ఈరోజు ఇక్కడ ఉన్న మిగిలిపోయిన సమస్యలను పరిష్కారం చేయాలని ఆనాడున్న శాసనసభ్యులు మరి ఏ విధంగా అనాలోచనమైన కార్యక్రమాలు చేపట్టి ఈరోజు ఈ నియోజకవర్గానికి సంబంధించిన అంశాల విషయంలో నిర్లక్ష్యం జరిగిందో స్పష్టంగా వారు చెప్పడం జరిగింది. నేను మా సోదరుడికి చెప్తా ఉన్నా, అనేక సందర్భాల్లో చెప్తా ఉంటా, నాతోనే కొట్లాడుతుంటాడు 24 గంటలు. ఆయన ఫోన్ వస్తే భయం అవుతుంది. ఏంది నీళ్లు రాలే, ఎస్ఆర్ఎస్పి నీళ్లు రాలే, నీళ్లు వస్తాయా 2 రోజులు వాడతాయా, నిజామాబాద్ నుంచి ఇక్కడికి వచ్చే 2 రోజులు వాడతాయి, 2 రోజులు ఎందుకు వాడతాయి, ఇవాళ ఎందుకు రాలేదు అంటాడు. ఈరోజు రైతుల పక్షాన నిరంతరంగా పోరాటం చేసే వ్యక్తిగా మనంతా కూడా టేలెంట్ ప్రాంతం, ఇక్కడ నా ప్రాంతం కూడా. ఈ టేలెంట్ ప్రాంతాలకి నీరు రావాలంటే ఒక ఆలోచనపరమైన కార్యక్రమం ఆడ ఎస్ఆర్ఎస్పి నిజామాబాద్ లో ఉన్న కాలువ దగ్గర నుంచి మొదలు పెట్టుకుంటే ఇక్కడ వరకు మనకు సంబంధించిన నీటి పారుదల శాఖకు సంబంధించిన అధికారులు స్పష్టంగా టేలెంట్ ప్రాంతాలకు నీళ్లు ఇవ్వాలనే ఒక దృక్పథంతో మా ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ రోజు ఇక్కడ ఉన్న టేలెంట్ ప్రాంతాలకు నీరు అందించిన ఘనత మొదటగా నేను విజయరన్నారావు గారికి. ఆయనతో సరిసమానంగా ఈయన కూడా కొట్లాడుతూ ఉంటారు మా రాజ్ ఠాకూర్ గారు. వీళ్ళిద్దరు చేయబట్టి మా దగ్గర కూడా నీళ్ళు వస్తుంటాయి. సో ఈ సందర్భంలో నేను మీ అందరినీ కూడా కోరేది ఒకటి, మీ అందరి ఆశీర్వాదంతో మీ ఎమ్మెల్యే గారు ఉన్నారు. 475 పై చిలుకు ఇళ్ల నిర్మాణ కార్యక్రమం ఈ రోజు నాంది పలుకుతా ఉన్నాం. 3500 ఇళ్ల నిర్మాణ కార్యక్రమం మొదటి దశలో వస్తా ఉన్నాయి. దీంట్లో పారదర్శకంగా పేదవాడికి ఇళ్ల నిర్మాణం చేయాలని శ్రీనివాస్ రెడ్డి గారు ఇచ్చిన మరి ఆదేశానుసారం ఇక్కడున్న మన కలెక్టర్ గారు ఇంద్రమ్మ కమిటీలు వేసుకొని మరి వారు సూచన మేరకు ఈరోజు లబ్ధిదారులను ఎంపిక చేయడం జరిగింది. జిల్లా కలెక్టర్ గారి పర్యవేక్షణలో జరుగుతా ఉన్న సందర్భం ఇప్పుడే చెప్పిండ్రు మీ ఎమ్మెల్యే గారు, ఒకరికో ఇద్దరికో ముగ్గురికో నిజంగా తప్పిపోయిన వాళ్ళకి అప్పుడే ఇంకా 3.5 సంవత్సరాల కాలంలో ప్రతి ఒక్కరికి కూడా ఇల్లు లేని నిరుపేదకు ఇల్లు ఇచ్చే బాధ్యత తీసుకున్నాం కనుక మరి 3500 ఇళ్ళ అంటే చిన్నది కాదు, 3500 ఇంటూ 5 లక్షల రూపాయల చొప్పున 175 కోట్ల రూపాయలు కేవలం ఇక్కడే మరి ఖర్చు చేస్తా ఉన్నారు శ్రీనివాస్ రెడ్డి గారు. నేనేమంటా అంటే మీరందరూ ఆలోచన చేయండి, 10 సంవత్సరాలు గత ప్రభుత్వం మర్చిపోయింది. పేదవాడికి ఇల్లు లేదు, ఇల్లు ఇవ్వాలంటే ఇయ్యలేని అప్పుడున్న దౌర్భాగ్య ప్రభుత్వం కట్టింది. ఇప్పుడు కొన్ని కట్టినట్టు కట్టి ఎలక్షన్ సందర్భంలో వదిలేస్తే మరి దాదాపు 6-7 కోట్ల రూపాయలతో రోడ్ల నిర్మాణం, డ్రైన్ల నిర్మాణం కార్యక్రమం చేపట్టారు మీ ఎమ్మెల్యే గారు, కలెక్టర్ గారు ఆధ్వర్యంలో. ఇవన్నీ చేస్తూ ప్రతి ఒక్కరికి కూడా త్రాగునీరు, ఇంటికి పోవడానికి సిమెంట్ రోడ్డు, మీరు ఉండటానికి ఒక నీడ కల్పించడానికి చేసే ప్రభుత్వం మన ప్రభుత్వం. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఈరోజు హౌసింగ్ శాఖకు సంబంధించిన మన మంత్రివర్యులు శ్రీనివాస్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ప్రణాళికబద్ధమైన కార్యక్రమం తీసుకొని ముందుకు నడుస్తా ఉన్నాం. మా మిత్రులు ఎవరైతే ఉన్నారో నేను ఇంతపూర్వకంగా కూడా చెప్పిన, ఎవరైతే విజయ రమణారావు గారిని కష్టించి గెలిపించారో, ఊరూరికి పోయి తిరిగిండ్రో, పేదవాడికి ఇల్లు ఇప్పిస్తా మా విజయ రమణారావుని గెలిపియాలి, కాంగ్రెస్ పార్టీని గెలిపియాలని ముందుకు నిలబడి గెలిపించిన వారు కొద్దిగా ఓపికగా ఉండి మొదటగా పేదవాడిని గుర్తించి వారికి ఇంద్రమ్మ కమిటీ కలెక్టర్ గారి దృష్టికి, ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకొచ్చి తదుపరి మనకి ఇల్లు లేకుంటే వారికి ఇచ్చే కార్యక్రమం కార్యాచరణ చేపట్టాలని మా సోదరులందరూ కూడా కోరుతా ఉన్నాం. ఇండియా పాకిస్తాన్ తాజా అప్డేట్స్ కోసం డౌన్లోడ్ చేసుకోండి RTV లైవ్ యాప్.